హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మళ్ళీ మధు ఆదిత్య వైపు చూసి మరొక డౌట్ అని అంటుంది. ఆదిత్య ఒక నిట్టూర్పు వదిలి అడుగు అని అంటాడు. మరి అత్తయ్య చెప్పిన మాటలు అని అడుగుతుంది మధు. చెప్పాను కదా మధు, కొన్ని ప్రశ్నలకి నేను ఇప్పుడప్పుడే సమాధానం చెప్పలేను అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, నువ్వు ప్రేమించిన అమ్మాయి సంగతి ఏంటి బావా అని అడుగుతుంది మధు. మధు, నా పాస్ట్ గురించి నేను ఇప్పుడప్పుడే నీకు ఏమీ చెప్పలేను అన్నాను కదా. ఒకటి మాత్రం నిజం మధు, ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య చెప్పిన దానికి సంతృప్తి పడలేదు. ఆదిత్యకి ఆ విషయం అర్థమవుతోంది. ఆదిత్య మధు వైపు చూసి, త్వరలోని నీకు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుస్తాయి మధు, కంగారు పడకు అని అంటాడు. అంతవరకు కాస్త ఓపిక పట్టు అని అంటాడు ఆదిత్య. ఓహో అలానా అని అంటుంది మధు. ఆదిత్య తన తలను విదిలించుకునేలోపు బావా అని పిలుస్తుంది మధు. అబ్బా ఏంటి మధు, మరొక డౌటా అని అడుగుతాడు ఆదిత్య. మధు తన కళ్ళని రెపరెపలాడిస్తూ అవునని నిలువుగా తల ఊపుతుంది. మధు, ఈ రోజుకి నీ డౌట్లకి ఫుల్ స్టాప్ పెట్టి కాస్త నాకు కాఫీ తెచ్చి పెట్టవా ప్లీజ్ అని అంటాడు. మరి నా డౌట్ అని అమాయకంగా అడుగుతుంది మధు. ఆదిత్య నవ్వుతూ మధు చేతిని పట్టుకుని, నేను ఎక్కడికి పోను, నువ్వు ఎక్కడికి పోవు, మనిద్దరం ఇదే ఇంట్లో ఇదే రూములో రోజు కలుస్తూనే ఉంటాము కదా, కాబట్టి నీకు తీరుబాటు దొరికినప్పుడల్లా నీ డౌట్లు నన్ను అడుగుతూనే ఉండు, నేను నాకు తోచినప్పుడు నీకు సమాధానం చెప్తాను అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య చెప్పిన మాటలు విని, సరే నీకు నేను కాఫీ తీసుకొని వస్తాను, నీ వర్క్ అయిపోగానే మా నాన్నకి ఫోన్ చేసి నేనిక్కడే ఉండి చదువుకుంటానని నేను నిర్ణయించుకున్నానని చెబుదాము అని అంటుంది మధు. సరే నువ్వు వెళ్ళి ముందు కాఫీ తీసుకునిరా అని అంటాడు ఆదిత్య. సరే బావా అని ఎంతో ఆనందంగా మధు కిచెన్లోకి వెళ్తుంది. హమ్మయ్య, ఈ రోజుకి ఈ మధు చేతుల్లో నుంచి తప్పించుకున్నాను అని అనుకుంటాడు ఆదిత్య. సూర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అదొక పెద్ద కంపెనీ. ఈ కంపెనీ ఎండి గోవర్ధన్. గోవర్ధన్ ఆఫీస్లో ఫోన్ మాట్లాడుతూ ఉండగా తన పిఏ వచ్చి, సార్ మన టెండర్ రిజెక్ట్ అయ్యింది, ఈ తడవ కూడా ఆ టెండర్ ఆదిత్య వర్మ గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వెళ్ళిపోయింది అని అంటాడు. ఆ మాట వినగానే గోవర్ధన్, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మనం అన్నీ కోట్ చేశాం కదా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ కన్నా తక్కువే కోట్ చేశాం కదా, కానీ మళ్ళీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఎలా వెళ్ళింది అని కోపంగా అడుగుతాడు గోవర్ధన్. పిఏ వణికిపోతూ, నాకు తెలియదు సార్ అని భయంగానే చెప్పాడు. అప్పుడే గోవర్ధన్కి ఒక ఫోన్ వస్తుంది. గోవర్ధన్ ఆ ఫోన్ డిస్ప్లేలో నేమ్ చూడగానే మొహమంతా చెమటలు పట్టాయి. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు బాబు అనగానే, నీకు బుద్ధుందా లేదా, నీ వయసు ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ వయసులో సగమున్న కుర్రవాడిని నువ్వు డీల్ చేయలేకపోతున్నావు. ఆ ఆదిత్యగాడు కంపెనీ స్టార్ట్ చేసి 1 year నుంచి నువ్వు వాడి కంపెనీ నుంచి ఒక్క టెండర్ తీసుకోలేకపోతున్నావు. పోనీ నీ వల్ల కావట్లేదు, కనీసం ఆ టెండర్ని వాడికి రాకుండా అన్నా చేస్తావు అంటే అది కూడా చేయలేకపోతున్నావు. పైగా చెప్పుకోవడానికి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అంతమందిని హ్యాండిల్ చేయగలుగుతున్నానని గొప్పలు చెప్పుకుంటావు, సిగ్గులేదు. పైగా నీ అన్న కొడుకు ఒకడు, వాడికి గొప్పలు చెప్పుకోవడం తప్ప పని చేయడం తెలియదు. ఇలా సిగ్గులేని బతుకు బతికే బదులు అంత విషయం తీసుకుని బాబాయ్ కొడుకు ఇద్దరు చావచ్చు కదా అని అంటాడు ఆ వ్యక్తి. అది కాదు బాబు,
అని గోవర్ధన్ అనేలోపు, ఛీ నోర్ముయ్, నీ మాటల్ని నమ్మడానికి చేతకాని వెధవ ఉన్నాడే మీ అన్న, వాడి పేరేంటి? ఆ బలరాముడు. అంత మంచి పేరు పెట్టుకుని కీచకుడిలా ఆడవాళ్ళ వెంట పడతాడు. వాడికి చెప్పు నీ కథలు. నీవు, మీ అన్న, ఆ ఋషివర్ధన్, మీ ముగ్గురికన్నా ఆ ముసలోడు నయం కదరా, చెప్పిన పని చెప్పినట్లు చేస్తాడు అని. నీకు మీ అన్న కొడుక్కి చెప్పిన పని చేయడం చేత కాదు కాని మళ్ళీ నాకు సమాధానం చెప్తున్నావా అని ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్నాడు అవతల వ్యక్తి. నాకు ఒక విషయం అర్థమైంది. ఈ 4 సంవత్సరాలు ఆ ఆదిత్యవర్మ గాడిని మీరు ఏమీ చెయ్యలేకపోయారు. కొత్తగా ఇప్పుడు ఏదో చేస్తారనే నమ్మకం కూడా నాకు లేదు అని అంటాడు అవతలి వ్యక్తి. దానికి గోవర్ధన్ మౌనంగా ఉంటాడు. సరే, మీకు ఎలానో ఆదిత్యవర్మని ఓడించే సత్తా మీలో లేదని నాకు అర్థమైంది. నేను డైరెక్ట్గా మీ నాన్న సూర్యవర్ధన్తోనే మాట్లాడతాను. అప్పుడు ఆయనే మీ సంగతి చెప్తారు అని అంటాడు ఆ అవతల వ్యక్తి. గోవర్ధన్, వద్దు బాబు, ఈ విషయాన్ని మా నాన్న దాకా తీసుకుని వెళ్ళకండి. మా నాన్నకు గనక మా విషయాలు తెలిసాయి అంటే మమ్మల్ని చంపేస్తాడు. మరొక ఛాన్స్ ఇవ్వండి. ఈ తడవ ఆదిత్యవర్మ 150 crores కి ప్రాజెక్ట్ కి ట్రై చేస్తున్నాడు. అది ఆదిత్యకి రాకుండా చూస్తాము. ప్లీజ్, ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వండి. పోనీ మా మీద నమ్మకం లేకపోతే అదేదో మీరే డైరెక్ట్గా ఆ ఆదిత్యవర్మతో పోటీ పడవచ్చు కదా. మా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది అని అంటాడు గోవర్ధన్. నీకు నీ అన్న కొడుక్కి చేతగాక నన్ను రంగంలోకి దిగమంటావా? నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ నీ కంపెనీనే మూతపడుతుంది. దిగమంటావా అని అడుగుతాడు ఆ వ్యక్తి. గోవర్ధన్కి ఒళ్ళంతా చెమటలు పట్టి, వద్దు సార్, పొరపాటున అన్నాను, నన్ను క్షమించండి అని అంటాడు గోవర్ధన్. నీకు రాను రాను నోరు బాగా లేస్తోంది గోవర్ధన్. అయితే నీ కూతురు సేఫ్గా నీ దగ్గరికి రావద్దా అని అడుగుతాడు అవతలి వ్యక్తి. గోవర్ధన్ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. సరే, అయితే నీ కూతుర్ని దుబాయ్కి పార్సల్ చేస్తున్నాను. ఈ జన్మలో నీ కూతుర్ని నువ్వు చూడలేవు అనేలోపు, బాబు, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. నా కూతురు జోలికి మాత్రం వెళ్ళకండి, మీకు పుణ్యం ఉంటుంది అని అంటాడు గోవర్ధన్. అలా రా దారికి. వెంటనే నేను చెప్పిన పని చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఎక్కువ టైం లేదు. ఈ పని గనక మీరు సక్సెస్ఫుల్ గా చెయ్యలేకపోతే నిన్ను, నీ అన్న కొడుక్కి ఇద్దరికి సెక్స్ మార్పిడి చేయించి మిమ్మల్ని పంపిస్తా ఆ దుబాయ్కి. అప్పుడు అక్కడ నీ కూతుర్ని కలుద్దు గాని అని ఫోన్ కట్ చేస్తాడు ఆ అవతల వ్యక్తి. గోవర్ధన్ తన మొహం మీద చెమటలను తుడుచుకుంటూ, నా కర్మ, ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను అని తన చేతిలో కూర్చుండిపోయాడు. మధు చాలా సంతోషంగా ఆదిత్య తనను భార్యగా స్వీకరించాడని అనుకుంటూ, ఒక నిమిషం, కానీ బావ తన మనసులో ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేస్తాడా అని అనుకుంటుంది. బావ ప్రేమించిన అమ్మాయి ఎవరు, నేను కనుక్కోవాలి అని అనుకుంటుంది మధు. అప్పటికే సాయంత్రం 5 అవ్వడంతో మధు ఆదిత్య దగ్గరికి వెళ్ళి, మా నాన్నకి ఒకసారి కాల్ చేసి నేను మీ దగ్గరే ఉండి నా చదువుని కంప్లీట్ చేస్తున్నాననే విషయం చెప్పరా అని అడుగుతుంది. అబ్బా, వర్క్ విషయంలో పడి ఆ విషయం మర్చిపోయాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని తన ఫోన్ని తీసుకుని రాఘవయ్యకి కాల్ చేస్తాడు ఆదిత్య. రాఘవయ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అల్లుడు గారు అని అంటాడు రాఘవయ్య. ఆదిత్య మాట్లాడుతూ, మావయ్య గారు, ఈరోజు మార్నింగ్ ఫోన్లో మీతో రూడ్గా మాట్లాడినందుకు సారీ మావయ్య గారు అని అంటాడు. అయ్యో, సారీ ఎందుకు అల్లుడు గారు? ఇంకా చెప్పాలంటే నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. పెద్దవాళ్ళం, మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మాకు పిల్లలుగా పుట్టినందుకు మీరు అనుభవిస్తున్నారు. అందుకు మేమే మిమ్మల్ని క్షమాపణ అడగాలి అని అంటాడు రాఘవయ్య. పెద్దవారు, మీరు మమ్మల్ని
ఆశీర్వదించాలే తప్ప మీరు మమ్మల్ని క్షమాపణ అడగకూడదు మావయ్య గారు అని ఆదిత్య అంటాడు. ఆదిత్య రాఘవయ్యతో మాట్లాడిన మాటలను వినిన తరువాత అప్పటికి గాని మధు మనసు కుదుట పడలేదు. ఆదిత్య మాటలకి మధు ఎంతో సంతోషించింది. బావకి కొంచెం కోపం ఎక్కువే కానీ మనసు చాలా మంచిది. నేనెందుకు మీ నాన్నతో మాట్లాడాలి, నేనెందుకు మీ నాన్న క్షమాపణ చెప్పాలి అనే అహం లేకుండా నేను మా నాన్నకి ఫోన్ చేయమనగానే నా మాటను గౌరవించి మా నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. పైగా పొద్దున మా నాన్నతో రూడ్గా మాట్లాడినందుకు క్షమాపణ కోరాడు. బావ ఇదంతా నా కోసమే, నేను ఆనందంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాడు అని మధు ఆదిత్య వైపు ప్రేమగా చూసింది. ఆదిత్య రాఘవయ్యతో, మావయ్య గారు, నా భార్యని నేను ఎక్కడికి పంపించదలుచుకోలేదండి. నా భార్య నా దగ్గరే ఉండి చదువుకుంటుంది. మధు ఎంతవరకు చదవాలి అనుకుంటుందో అంతవరకు నేనే చదివిస్తాను. తన డ్రీమ్ని నిజం చేయటానికి నా వంతు సహాయం తన భర్తగా నన్ను చెయ్యనివ్వండి అని అంటాడు ఆదిత్య. మీలాగా మధుని నేను చూసుకోలేకపోవచ్చు, కానీ నేను మధుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోగలుగుతాను అని అంటాడు ఆదిత్య. రాఘవయ్య ఆదిత్య మాటలు విని తన మనసులోనే చాలా సంతోషించాడు. మంచిది బాబు, నువ్వు నీ భార్యని చూసుకుంటాను అంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది అల్లుడు గారు అని అంటాడు రాఘవయ్య. మా నాన్నగారు మీకు ఫోన్ చేశారా అని అడుగుతాడు ఆదిత్య. హా, ఫోన్ చేశాడు బాబు. మధు నీ దగ్గరే ఉండి తన చదువుని కంప్లీట్ చేస్తున్న సంగతి గురించి మాట్లాడాడు అని చెప్పాడు రాఘవయ్య. చూడండి మోయ్ గారు, మీరు మీ అమ్మాయి గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. నా శక్తి కొలది నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. ఇక్కడ నా దగ్గర మీ అమ్మాయి సేఫ్గా ఉంటుంది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. పొద్దున మీతో అలా మాట్లాడినందుకు మరోసారి క్షమాపణ అడుగుతున్నాను అని అంటాడు ఆదిత్య. ఆదిత్య తనతో అంత తగ్గి మాట్లాడతాడని అసలు ఊహించలేదు రాఘవయ్య. రాఘవయ్యకి ఆదిత్య అంత మర్యాద ఇచ్చి మాట్లాడేసరికి తన మనసులో లోపల పొంగిపోతూ ఒక నిమిషం అలా ఆశ్చర్యంతో నిలబడిపోయాడు రాఘవయ్య. హలో మావయ్య గారు అని అనగానే, హా చెప్పండి అల్లుడు గారు అని అంటాడు రాఘవయ్య. ఆదిత్య పక్కనే ఉన్న మధు వైపు చూసి, ఇంట్లో అందరూ బాగున్నారు కదా అని అడుగుతాడు ఆదిత్య. హా, మేమంతా బాగానే ఉన్నాం బాబు అని అంటాడు. ఇదిగోనండి మీ అమ్మాయి చేతికి ఫోన్ ఇస్తున్నాను, మధుతో మాట్లాడండి అని ఫోన్ని మధు చేతికి ఇస్తాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ తన రెండు చేతులతో ఆదిత్యకి దిష్టి తీసి, మా బావ బంగారం అని నవ్వుతూ అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి చిన్నగా నవ్వి, మీ నాన్నతో నువ్వు మాట్లాడవా అని అడుగుతాడు ఆదిత్య. ఎందుకు మాట్లాడను అని ఆదిత్య చేతిలోని ఫోన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని నాన్న అని పిలుస్తుంది మధు. ఎప్పుడైతే ఫోన్లో మధు గొంతు వినపడగానే రాఘవయ్య హృదయం కరిగిపోయింది. అమ్మా మధు, బాగున్నావా తల్లి? ఉదయం ఫోన్లో ఈ నాన్నతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు. నాపై కోపంగా ఉన్నావా తల్లి అని అడుగుతాడు రాఘవయ్య. అయ్యో నాన్న, నీ మీద నాకెందుకు కోపంగా ఉంటుంది? ఉదయము నిజంగానే నాకు పని ఎక్కువగా ఉంది నాన్న, అందుకే ఫోన్ కట్ చేశాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. నువ్వు ఎంతసేపు మాట్లాడాలన్నా నీ కూతురుతో నువ్వు మాట్లాడొచ్చు అని అంటుంది మధు. మధు ఆదిత్య వైపు చూసి, నేను పక్కకి వెళ్ళి మాట్లాడనా అని సైగ చేసింది. ఆదిత్య తన కళ్ళతోనే వెళ్ళమని చెప్పాడు. మధు లేచి కిచెన్లోకి వెళ్ళి, ఇప్పుడు చెప్పండి నాన్న అని అంటుంది. ఎలా ఉన్నావు తల్లి? ఆదిత్య నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతాడు రాఘవయ్య. నాన్న, నువ్వేం కంగారు పడకు, బావ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది మధు. చూడమ్మా మధు, నీకు ఇష్టం లేని పెళ్లి చేశానని నా మీద కోపంగా ఉంది కదా, అందుకే నీ బట్టలు నీ వస్తువులన్నీ మీ పెద్దమావయ్య వాళ్ళ ఇంట్లోనే వదిలేసి కట్టుబట్టలతో ఆదిత్య వెంట
వెళ్ళిపోయావు కదా అని అడుగుతాడు రాఘవయ్య. అయ్యో, అలా ఏమీ కాదు నాన్న, ఆ టైంలో అలా జరిగిపోయింది అంతే. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నాన్న. మీకు తెలుసా నాన్న, బావ నాకు ఇక్కడ చాలా బట్టలు కొనిచ్చాడు, నాకు అవసరమైన వస్తువులన్నీ కొనిచ్చాడు, నాకు ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నాడు, పైగా చదువుకోవటానికి నాకు హెల్ప్ కూడా చేస్తున్నాడు. ఇంకో విషయం, ఇక్కడ యూనివర్సిటీలో బీటెక్ 4th ఇయర్కి నాకు అడ్మిషన్ కూడా తీసేసుకున్నాడు బావ. ఒక వారంలో నేను ఇక్కడ కాలేజీకి కూడా వెళ్తున్నాను. మీరు ఏమీ నా గురించి దిగులు పెట్టుకోవద్దు. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్తుంది మధు. రాఘవయ్య చిన్న నవ్వు నవ్వి, నీ గురించి నాకు బాగా తెలుసు మధు అని అనుకుంటాడు రాఘవయ్య. మధు రాఘవయ్యతో, నాన్న, అమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది. ఇదిగో నా పక్కనే ఉంది అని ఫోన్ని దుర్గ చేతికి ఇచ్చాడు రాఘవయ్య. అమ్మా అని మధు అనగానే దుర్గ కోపంతో, నిజం చెప్పు మధు, వాడే నిన్ను రానివ్వలేదు కదా అని అడుగుతుంది. మధుకి దుర్గ ఆదిత్యని వాడు అనడం అసలు ఇష్టం లేదు. దుర్గ మధుతో మాట్లాడుతూ, వాడి విషయంలో నువ్వు భయపడనవసరం లేదు మధు, నీకు నేనున్నాను. నీ ఇష్టపూర్వకంగానే అక్కడ ఉండి చదువుకుంటున్నావా, లేక వాడు నిన్ను బలవంతం చేసి అక్కడ ఉంచుతున్నాడా అని అడుగుతుంది దుర్గ. మధు ఒక చిన్న స్మైల్ చేసి, అమ్మా, ఫస్ట్ నువ్వు ఆవేశం తగ్గించుకో, నేను చెప్పేది ప్రశాంతంగా విను, ఆ తర్వాత మాట్లాడు అని అంటుంది మధు. ఆ, ఏం చెప్తావే చెప్పు అని దుర్గ కోపంగా అంటుంది. అమ్మ, బావ నన్ను ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు. నా ఇష్టపూర్వకంగానే నేను అడిగితేనే బావ నన్ను ఇక్కడ చదివిస్తున్నాడు అని చెప్తుంది మధు. మధు మాటలకి పెదార్థాలు తీస్తూ, అంటే ఇన్నాళ్ళు ఇక్కడ మేము నిన్ను సరిగ్గా చూసుకోలేదా మధు అని అడుగుతుంది దుర్గ. అవేం మాటలమ్మా, నేను పుట్టినప్పటి నుంచి వారం రోజుల కిందటి దాకా మీ దగ్గరే పెరిగాను కదమ్మా. నువ్వు నానే కదా నాకు ఆదిత్య బావతో పెళ్లి చేశారు. ఇక కష్టమైన సుఖమైన నా భర్తతోనేనని నువ్వే కదా అన్నావు. నా భర్త దగ్గర నన్ను ఉండమని నువ్వే కదా అమ్మా చెప్పావు. నేను నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తున్నాను అమ్మా అని అంటుంది మధు. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.